నాయి బ్రాహ్మణుల జీవితాలను కార్పొరేట్ వ్యవస్థ నాశనం చేస్తుందని జయశంకర్ జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని మంజునగర్లో త్వరలో ఏర్పాటు చేయబోయే కార్పొరేట్ సెలూన్కు వ్యతిరేకంగా ఆదివారం భూపాలపల్లి పట్టణంలో నాయి బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. నాయి బ్రాహ్మణుల పొట్టలు కొట్టే కార్పొరేట్ సెలూన్ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంజునగర్లో కార్పొరేట్ సెలూన్ పింక్ అండ్ బ్లూస్ వాళ్ళు సెలూన్ షాపు అండ్ బ్యూటీ పార్లర్ పెట్టడం అనేది మా దృష్టికి వచ్చింది. నిన్న వాళ్ళ దగ్గర కూడా పోయి అడగడం జరిగితే వాళ్ళు మా కులానికి చెందినవారు కాదు, వాళ్ళు ఇతర కులాలకు చెందిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు బ్రాంచెస్ అని మాకు ఇక్కడ కార్పొరేట్ సెలూన్లు పెట్టుకోవడానికి మేము ఈరోజు నిరసనగా భూపాలపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో షాపులు బంద్ చేసి ఈరోజు ర్యాలీ తీసి నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కులవృత్తి అనేది మేము కాదు, మా తాతల తండ్రుల నుండి కానీ ఆ రోజు యావత్ తెలంగాణ మన సమాజానికి కూడా దేవుళ్ళకు కూడా మొట్టమొదటి కేశ ఖండన చేసిన వ్యక్తి కూడా నాయి బ్రాహ్మణుడే. ఈరోజు వరకు కూడా పుట్టిన కానీ చనిపోయిన కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఆ కార్యక్రమాలు చేయాలంటే అక్కడ నాయి బ్రాహ్మణుడు ఉండాలి. ఆ నాయి బ్రాహ్మణ కులాన్ని ఈ కార్పొరేట్ వ్యవస్థ మా పొట్టను కొడతానంటే మేము ఊకుండే పరిస్థితే లేదు. మేము పెట్టనీయం, మా కులవృత్తిని మేము కాపాడుకుంటామని మేము ఈ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వాళ్లకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పట్టణ కేంద్రంలో ఈ మంజునగర్ అనే ప్రాంతంలో ఫ్రాంచైజ్ అనే పేర్లతో కార్పొరేట్ అని కొత్త వ్యవస్థల ద్వారా ఈరోజు పింక్స్ అండ్ బ్లూస్ అని ఒక కార్పొరేట్ సెలూన్ ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతూ ఉన్నది. ఇట్లాంటి కార్పొరేట్ సెలూన్ వ్యవస్థలు మాకు ఎన్నో తరతరాలుగా ఎంతో చరిత్ర కలిగిన మహోన్నతమైన చరిత్ర కలిగిన మా నాయి బ్రాహ్మణుల చరిత్ర ఈ కలిగి ఉన్న మాకు ఈ వ్యవస్థ ద్వారా రాబోయే తరాలలో మా వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఆది వైద్యులుగా కొలుచుకునే మా ధన్వంతరి అనే కుల దైవం మాది. ఎన్నో శతాబ్దాలుగా కులవృత్తి చేసుకుంటూ సామాజిక సేవ చేస్తూ ఎవరి ఇంట్లో జననం జరిగినా మరణం జరిగినా మంచికైనా చెడుకైనా కావాల్సిన వ్యక్తి నాయి బ్రాహ్మణుడు. ఇదే ప్రాణితో పాటు మేము అనేది కేశఖండన కటింగ్లో చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ పేర్లతో కార్పొరేట్ సెలూన్లు వచ్చి మా కడుపు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మా నాయి బ్రాహ్మణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిన్న నుండి షాపులు బంద్ పెట్టి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఎందుకు అనేది భూపాలపల్లి పట్టణ ప్రజలకు కూడా తెలవాలి. కారణం ఏంటి అంటే మా పొట్టగొట్టడానికి ఒక ధనికుడు వచ్చాడు. ఈ భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్కు పక్కనే ఉన్న మంజునగర్లో ఒక 40 లక్షలతోటి పెద్ద ఎత్తున మా మంగళ షాపులు పెట్టి మా కడుపుల మీద కొడదామని భూపాలపల్లి జిల్లా ఒక కొందరు వ్యక్తులతో ఏకమై మా కడుపు మీద కొట్టడానికి ఏకమై ముందుకొచ్చిండు. వాడు ఒక 40 లక్షలతో పెట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేసి మా కుటుంబాలు మా జీవితాలను లేకుండా చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. దానికి కొంతమంది సహకరిస్తున్నప్పటికీ మేము దాన్ని నిరసన తెలపాలి, భూపాలపల్లి ప్రజలకు తెలవాలి, జిల్లా నాయకులకు తెలవాలి, జిల్లా అధికారులకు తెలవాలి. ఆ కార్పొరేట్ వ్యవస్థను భూపాలపల్లి నడి ఒడ్డు కాదు, వాడిని తరిమి కొట్టేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ చెప్పిండు. ఈరోజు కూడా మేము నిరసన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ పూలమాల వేసి మేము అంబేద్కర్కే వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ చెప్పిండు, ఏ కులవృత్తి వారే, ఆ కులవృత్తి వారే దాన్ని చేసుకోవాలి, వారికే ఆ భాగస్వామ్యం ఉంటుంది, వారికే హక్కులు ఉంటాయని హక్కులు కల్పించిన వ్యక్తి అంబేద్కర్. కనుక అంబేద్కర్కి ఈరోజు మేము పూలమాల వేసి వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక ధనికుడు వచ్చి భూపాలపల్లిలో షాపులు పెడతా అంటే ఈ నాయి బ్రాహ్మణులమంతా జిల్లాలో ఉండే వ్యక్తులమంతా చూస్తూ ఉడుకునే వ్యక్తే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇలా బీసీ కులగణన జరిగింది. బీసీ కులగణన జరిగిన తర్వాత కూడా నువ్వు మా భూపాలపల్లి జిల్లాకు వచ్చి షాపు పెడదాం, బీసీలో పొట్టగొడదాం, మంగళంలో పొట్టగొడదాం అని వచ్చినావు. చూసినావా? నీ దమ్ము ధైర్యం ఎంత ఉన్నదో, మా దమ్ము ధైర్యం ఎంత ఉన్నదో చూసుకుందాం బిడ్డ. నీకు ఎక్కడ ఎవడు సహకరించుండో వాని పేరు కూడా బయటకు వస్తుంది త్వరలోనే. వాళ్ళని కూడా మేము ఇక్కడ నుంచి కొంత మా నిరసన ద్వారా తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది.